కోకో గింజలు కొనుగోలు ధరపై రాష్ట్ర ప్రభుత్వం ఏలూరు కలెక్టరేట్లో నిర్వహించిన ద్వైపాక్షిక చర్చలు పూర్తిగా విఫలమైనట్లు ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘ రాష్ట్ర నాయకులు ప్రకటించారు. కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వకుండా మోసగిస్తున్న మాండలీస్ కంపెనీ, ఇతర బహుళజాతి కంపెనీల మోసాలకు నిరసనగా రాష్ట్ర ప్రభుత్వ పరిష్కారాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఏలూరు కలెక్టరేట్ ముందు కోకో రైతులు ధర్నా నిర్వహించారు. కోకో రైతులు న్యాయం చేయాలని, అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వాలని, కార్పొరేట్ కంపెనీల మోసాలను అరికట్టాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రిటైర్డ్ డీజీపీ ఏబి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, గత 3 నెలలుగా కోకో రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారని, గత వారం రోజులుగా పోరాటాన్ని ఉధృతం చేశారని చెప్పారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు, రాష్ట్ర ఉన్నతాధికారులు సమక్షంలో పెద్ద సంఖ్యలో వచ్చిన కోకో రైతులతో చర్చలు జరిపి భౌతికంగా రాకుండా మాండలీస్ కంపెనీ ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండించారు. బహుళజాతి కంపెనీల మోసాలను అంతర్జాతీయ మీడియా ద్వారా ఎండగడతామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు వై కేశవరావు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాగంటి హరిబాబు మాట్లాడుతూ, కార్పొరేట్ కంపెనీలను బుజ్జగించే విధంగా, వారిని బ్రతిమలాడే విధంగా చర్చలు సాగడం బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎస్ గోపాలకృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు బోళ్ల వెంకట సుబ్బారావు, ఉప్పగంటి భాస్కర్రావు, పానుగంటి అచ్యుతరామయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి గుదిబండి వీరారెడ్డి, ఉప్పల కాశీ, కొప్పిశెట్టి ఆనంద వెంకట ప్రసాద్, రాష్ట్ర నాయకులు కోనేరు సతీష్ బాబు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ నాయకులు చింతకాయల బాబురావు, ఏలూరు జిల్లాతో పాటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల నుండి వచ్చిన కోకో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కంపెనీల లెక్కలేనితనాన్ని రైతులుగా మేము దీన్ని ఖండిస్తున్నాం. వీడియో కాన్ఫరెన్స్ లో వచ్చినటువంటి కంపెనీ యాజమాన్యం రైతులకు బిచ్చం వేస్తున్నట్టుగా ఈ రోజు అంతర్జాతీయ ధర 880 రూపాయలు ఉండగా 450 రూపాయలకి కొంటాము, దయదలిచి కొంటాము అని చెప్పడం ఇది ఒక దుర్మార్గం, వాళ్ళ కుట్రలో భాగం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మంత్రి గారు, హౌసింగ్ మంత్రి గారు, జిల్లా మంత్రి గారు, పార్థసారథి గారు ఎన్ని రకాలుగా వాళ్ళని ప్రశ్నించినా వాళ్ళ దగ్గర నుంచి ఒక మొండితనంతో కూడినటువంటి సమాధానం వచ్చిందే తప్ప హేతుబద్ధమైనటువంటి సమాధానం రాలా. కిందటి సంవత్సరం వరకు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఇచ్చిన రేటు ఈ సంవత్సరం ఎందుకు ఇవ్వట్లేదు, సగానికి సగం ఎందుకు తగ్గించారు అంటే వాళ్ళ దగ్గర ఒక్క సమాధానం కూడా లేదు. కిందటి సంవత్సరం వరకు రానటువంటి డిమాండ్ సప్లై, వాళ్ళకేదో డిమాండ్ తగ్గిందంట, వాళ్ళ దగ్గర నిల్వలు ఉన్నాయంట, అందువల్ల రేటు తగ్గించేశామనేది కిందటి సంవత్సరం వరకు, గత 25 సంవత్సరాల్లో ఏనాడు లేనటువంటి వాదన ఈ రోజున తీసుకొస్తున్నారు. ఆ వాదన ఖండించడానికి కూడా కస్టమ్స్ నుంచి, కామర్స్ మినిస్ట్రీ నుంచి, అఫీషియల్ సైట్స్ లోంచి డౌన్లోడ్ చేసుకున్నటువంటి గణాంకాలు వాళ్ళకి చూపించాం. పేద కూలి జనాల దగ్గర నుంచి తీసుకున్నటువంటి జిఎస్టి పన్నుల్లో నుంచి కిలోకి 50 రూపాయలు గవర్నమెంట్ రైతులకు ఇస్తాననడం మన జేబులో డబ్బులు తీసుకుని మనకే ఇచ్చినట్టుగా ఉంది తప్ప ఈ కంపెనీలను ఏమాత్రం 1 రూపాయి కూడా వాళ్ళు రేటు పెంచే పరిస్థితి కనపడలా. కాబట్టి ఈ త్రైపాక్షిక చర్చలు పూర్తిగా విఫలమైనాయి. ఇందులో ఎటువంటి పురోగతి లేదు. వారం రోజుల కిందట ఏదైతే పరిస్థితి ఉందో అదే ప్రతిష్టంభన, అదే పరిస్థితి ఈ రోజుకి కొనసాగుతుంది. రైతులు ఈ పరిష్కారాన్ని నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నాం. ఇవాళకి 880 రూపాయలు ఉన్న రేటుని 450 రూపాయలకి అమ్ముకోవాల్సినటువంటి అగత్యం రైతులకు పట్టడం మన కర్మ. ఈ కంపెనీని నమ్మి మేము 25 ఏళ్ల నుంచి సాగు చేస్తున్నందుకు ఈ కంపెనీ మాకు ఇచ్చినటువంటి బహుమానం కింద నేను భావిస్తున్నా. దీన్ని అంతర్జాతీయ మీడియా సంస్థల ద్వారా కూడా బహుళజాతి సంస్థలు చేస్తున్నటువంటి ఈ